గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తాం. స్వామివారి కృపను పొందుతామంటూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు. మంచిర్యాల జిల్లా లక్షలపేట మున్సిపాలిటీ పరిధిలో మూతల రోడ్డు గుట్టపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ కన్నుల పండుగగా జరిగింది. ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గత మాసము పౌర్ణమి రోజున ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయగా నేడు గురు పౌర్ణమి 3వ గిరి ప్రదక్షిణ జరిగింది. ఈ గిరి ప్రదక్షిణకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆద్యంతం వెంకటేశ్వర నామస్మరణతో సంకీర్తనలతో మనోరమ్యంగా గిరి ప్రదక్షిణ కొనసాగింది. మనకు అందుబాటులో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుట్టకు ఇంత మహత్తరమైన కార్యక్రమం ప్రతి పౌర్ణమికి జరపడం మన అదృష్టమని తెలిపారు. భక్తులు భజన కార్యక్రమం నిర్వహించి తదనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది అని తెలిపారు. పుడమి పులకరించు వేళ చినుకు పలకరించు నేల ఆషాఢ మాస ఋతుపవన హేళ అది గురు పౌర్ణమి చూడ చక్కని మేళ సింహాద్రి అపన్నకి దివ్య తేజోమూర్తికి శిరసా నమామి చందన పూత స్వామికి శ్రీగంగకు శ్రీహరికి మనసా స్మరామి వ్యాస శుద్ధ పౌర్ణమి భక్త జనుల తాకిడి నయన శోభితంగిరి పండుగ విశ్వానికి వ్యాస శుద్ధ పౌర్ణమి భక్త జనుల తాకిడి నయన శోభితంగిరి పండుగ విశ్వానికి గురు పూజోత్సవమిది విరులా సౌగంధమిది గిరి ప్రదక్షిణం సింహాద్రి పూజితం ఆనందవందితం వరహానర సింహం గిరి ప్రదక్షిణం సింహాద్రి పూజితం ఆనందవందితం వరహానర సింహం. నరసింహ లక్ష్మీ నరసింహ ఓం శ్రీ నరసింహ వరహా నరసింహ ఓం నరసింహ లక్ష్మీ నరసింహ ఓం శ్రీ నరసింహ వరహా నరసింహ. ఓం నమో వెంకటేశాయ. మన స్థానిక లక్షడిపేటలోని శ్రీ లక్ష్మీ నారసింహ సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత మందిర నిర్మాణార్థమై సంకల్పించినటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఇది 3వ పౌర్ణిమ. మరి ఈ యొక్క కార్యక్రమము చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అతి త్వరగా ఆలయ నిర్మాణం జరగాలి. అంతేకాకుండా మన గ్రామం కానీ మన పట్టణం కానీ మన పరిసర ప్రాంతాలు కానీ దేశమంతా కూడా సకల సుభిక్ష ఆయురారోగ్య ఐశ్వర్యాలతోని రైతులకు చక్కటి పాడి పంటలు అభివృద్ధి కలిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి స్వామివారి అనుగ్రహం పొందాలి అని ఒక సంకల్పంతో చక్కగా ఇది ప్రారంభం చేయడం జరిగింది. మరి ఈ పౌర్ణిమ గురువారము గురు పౌర్ణిమ. అంటే చాలామంది గురు పౌర్ణిమ అంటే ఇతరత్ర ఏవేవో కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ గురు పౌర్ణిమ అనేటువంటి కార్యక్రమము కేవలము వ్యాస భగవానుని గురించి చేయడమే. ఎందుకు అంటే మనకు అష్టాదశ పురాణాలు కానీ చతుర్వేదాలు కానీ మనకు అందించినటువంటి మొదటి గురువైనటువంటి వ్యాసుల వారు కనుక వారిని స్మరించడం ఈరోజు ముఖ్యం. అంతేకాని ఇతరత్ర కార్యక్రమాలు అనేటువంటివి మనము రూపు చేసుకున్నటువంటి కార్యక్రమాలు. ఎక్కడ కూడా మునుపు నుండి కూడా ఎప్పటి నుండో కేవలం ఆ యొక్క వ్యాస భగవాన్ని గురించే పూజా కార్యక్రమాలు చేశారు. మరి ఈ యొక్క 4 నెలలను చాతుర్మాస్య దీక్షగా చాలామంది చేస్తూ ఉంటారు. చాతుర్మాస్యం అంటారు. ఈ సమయంలో ఆ యొక్క విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. కనుక ఈ 4 నెలలు ఇలాంటి ప్రదక్షిణ కార్యక్రమం కానీ స్వామివారి దర్శనం కానీ చేసుకుంటే
మనకు తప్పనిసరిగా ఆ యొక్క భగవంతుని అనుగ్రహంతో మనం అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేకాకుండా భక్తులు ఇంకా ఇక్కడ చాలా కష్టపడి అందరికీ తీర్థప్రసాద అన్న వితరణ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అట్టి భగవత్ ప్రసాదాన్ని అందరూ తీసుకొని సకల జనులు, దీనికి మనకు కులమత జాతి వర్గ భేదములు లేకుండా స్వామివారి దగ్గరికి అందరూ రావచ్చు. అందరూ స్వామివారి ప్రసాదం తీసుకొని స్వామివారి అనుగ్రహం పొందండి. ఈ గిరి ప్రదక్షిణ అనేది మనం ఎక్కువగా వినేది ఎక్కడ అంటే అరుణాచలంలో. అంటే దీనికి ఎంత ప్రశస్తమో ఒకసారి ఆలోచించుకోండి. చక్కగా ప్రతి రోడ్డు లక్షట్పేట్ మరి ఒక గిరి ప్రదక్షిణకు అనుకూలమైనటువంటి కొండపైన స్వయంభూగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహ ఆలయమును గత 3 మాసాలలో ఉండే ప్రతి పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు అధికంగా విశేషంగా మరి ప్రతి పౌర్ణమికి పెరుగుతూ వస్తూ ఉన్నారు. అయితే ఆలయ నిర్మాణము అనేటటువంటిది ఇక్కడ ముఖ్య అంశం. దీనికి శ్రావణ మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వెంకటేశ్వర స్వామి, పద్మావతి, లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు మనకు అందజేస్తున్నారు. వాటిని ప్రతిష్టాపన కార్యక్రమం కూడా శ్రావణ మాసంలో పెట్టుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి అత్యధికంగా శ్రావణ మాసంలో మరి భక్తులందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుతూ ఉన్నాము. అలాగే గిరి ప్రదక్షిణలో విగ్రహాలను, ఉత్సవ విగ్రహాలను ఎవరైతే స్వామి ఉత్సవంలో పాల్గొనే భక్తులందరూ కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తే చాలా బాగుంటుంది. అలాగే సంత్రా రంగు కలిగినటువంటి చీరలు, మగవాళ్ళు వైట్ లుంగి వైట్ షర్టు వేసుకొని మన స్వామివారికి మనందరం నీ యొక్క భక్తులము అనేటటువంటి భావనను కల్పిద్దాము. ఒక డిసిప్లిన్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మనకిక్కడ భగవద్గీత కార్యక్రమము జరుగుతూ ఉంటుంది. తర్వాత భజన కార్యక్రమము జరుగుతూ ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి భక్తుల చేత ఇక్కడ సుందరకాండ పారాయణం కూడా, హనుమాన్ చాలీసా పారాయణం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత తదనంతరం స్వామివారికి ప్రతి భక్తుడు ఎవరో ఒకరు అన్నదానాన్ని కూడా అందజేస్తూ ఉన్నారు. శ్రావణ మాసం ఈ సందర్భంగా అన్నదానము నిర్వహించేటటువంటి వాళ్లకు ఎవరైనా ఉంటే 5016 ఇస్తే వారి గోత్రనామాలతో స్వామివారికి అర్పించి వాళ్ళ పేరు మీద అన్నప్రసాదము అందజేయబడుతూ ఉంటుంది. అలాగే జలప్రదాత ఎవరైతే ఆ రోజు కార్యక్రమానికి సహకరించాలని అనుకుంటే 1016 రూపాయలు చెల్లించి శుద్ధ జల ప్రదాతగా ఇక్కడ ఈ గుట్టపైనటువంటి వెలిసినటువంటి సుమారు 200-300 సంవత్సరాల సంధి ఇక్కడ ఈ యొక్క మరి స్వయం శ్రీ వెంకట లక్ష్మీ నరసింహస్వామి వెలిసిలినాడు. దానిలో భాగంగానే గత 3 మాసముల నుండి ఇక్కడ భగవంతుని కృపతోని మరి అందరి పెద్దల ఆశీస్సులతోని గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు భక్తులకు, కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆలయ నిర్మాణము ముఖ్య లక్ష్యం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దినదినాభివృద్ధి కార్యక్రమంగా భాగంలోగా ఇక్కడ ఆలయ నిర్మాణానికి అందరూ వారి యొక్క సహాయ సహకారాలు అందించి ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఎంతో విశిష్టమైనటువంటి రాబోయేటువంటి శ్రావణ మాసం గిరి ప్రదక్షిణకు మరి ఇంకా చాలా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొని, ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చాలామంది భక్తులు వస్తారు. శ్రావణ మాసం ఇక్కడ విశిష్టత. మరి రాబోయే రోజులలో కూడా మన ఆలయ నిర్మాణానికి మరి శ్రావణ మాసంలో మరి కార్యక్రమాన్ని తీసుకునేటువంటి ఉద్దేశం కూడా మరి ఈనాడు అందరూ కమిటీ సభ్యులు అందరూ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి వచ్చేటువంటి శ్రావణ మాస పూర్ణిమకు కానివ్వండి, ఒకవేళ ఆలయ నిర్మాణం చేపట్టినట్టయితే ఆలయ నిర్మాణానికి కూడా అందరు భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి శ్రావణ మాసంలో మరి యొక్క వెంకట నరసింహస్వామి